వీడియోలో నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, సెన్సెక్స్ అనేది ఈ రోజు ఏ విధంగా క్లోజ్ అయింది, ఎక్స్పైరీ రోజు మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేశాము, అదే విధంగా మండే మనం ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ రోజు మనం ఎంత ప్రాఫిట్ బుక్ చేశాము అంటే 6,600 రూపీస్ అనేది మనం ప్రాఫిట్ బుక్ చేశాం. 2 పొజిషన్స్ అనేటివి మనం తీసుకున్నాము. ఓకేనా. సో టాటా కన్స్యూమర్ అనేది ఫ్యూచర్స్ లో బై చేశాం. అదే విధంగా సెన్సెక్స్ అనేది ఆప్షన్ సెల్లింగ్ చేశాం. సో 82,000 కాల్ ఆప్షన్ ని మనం సెల్ చేసినాం. అంటే 82,000 కాల్ ఆప్షన్ ని సెల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నేను టెక్నికల్స్ లో మీకు చెప్తాను. సో మనం సెల్ 73 లో సెల్ చేశాం. అదే విధంగా 20 రూపీస్ లో ఎగ్జిట్ అయ్యాం. సో ఇక్కడ కూడా మనం టాటా కన్స్యూమర్ అనేది మనం 1962 లో బై చేశాం, 1976 లో ఎగ్జిట్ అయ్యాం. సో వీటికి రీజన్ ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ అనేది ఈరోజు మనకు 30 పాయింట్స్ అనేది నెగిటివ్, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది 94 పాయింట్స్ అనేది నెగిటివ్. సో ఈ రోజు మనకు మార్కెట్స్ అనేటివి పూర్తిగా సైడ్ వేస్ లో ఒకటే రేంజ్ లో ట్రేడింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకోవచ్చు. అదే విధంగా డౌన్ సైడ్ అనేది కూడా మనం ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేయొచ్చు. మనకు ఈ 2 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఎటువంటి సైడ్ అనేది బ్రేక్ అవ్వలేదు. సో ఈ విధంగా నిఫ్టీ అనేది క్లోజింగ్ ఇచ్చింది పూర్తిగా సైడ్ వేస్. అదే విధంగా మనం ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా పూర్తిగా సైడ్ వేస్ లోనే ట్రేడింగ్ జరిగింది. ఓకేనా. సో సెన్సెక్స్ కూడా మనకు పూర్తిగా సైడ్ వేస్ లోనే ట్రేడింగ్ అనేది జరిగింది. సో దానికి మనం 82,000 కాల్ ఆప్షన్ ని సెల్ చేసినాం 72 రూపీస్ లో. అది మళ్ళా తర్వాత ఎగ్జిట్ 20 రూపీస్ లో అయినా మనకు ఆల్మోస్ట్ 1% అనేది మన క్యాపిటల్ మీద వచ్చింది. అదే విధంగా మనకు ఓవర్ నైట్ అమెరికన్ మార్కెట్స్ ఎలా జరిగాయి చూడండి. సో అమెరికన్ మార్కెట్స్ కూడా మనకు ఓవర్ నైట్ 67 పాయింట్స్ అనేది నెగిటివ్ నాస్డాక్. అదే విధంగా డౌ జోన్స్ మనం చూసుకుంటే డౌ జోన్స్ 248 పాయింట్స్ అనేది నెగిటివ్. ఓకేనా. సో బిఫోర్ అంటే ఈ రోజు మనం ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఇండియా విక్స్ అనేది 3% అనేది డ్రాప్ అయింది. ఓకేనా. ఇండియా విక్స్ ఎప్పుడైనా డ్రాప్ కానీ ఇంక్రీజ్ అయిందంటే ఎవరికి బెస్ట్, ఎవరికి డిసడ్వాంటేజ్. సో ఇండియా విక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆప్షన్ బయర్స్ కి అడ్వాంటేజ్. ఇండియా విక్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు మనకు ప్రీమియమ్స్ అనేటివి చాలా హైలో ఉంటాయి. ఇండియా విక్స్ అనేది ఇంక్రీజ్ అయితే, అదే ఇండియా విక్స్ అనేది డిక్రీజ్ అవుతుంటే ఆప్షన్ సెల్లర్స్ కి అడ్వాంటేజ్. ఈరోజు మనం ఎంట్రీ తీసుకునే దానికి కారణం ఏంటి అంటే ఆప్షన్ సెల్లింగ్ లో సో ఇండియా విక్స్ అనేది పూర్తిగా డ్రాప్ అయింది. 2% అనేది డ్రాప్ అయింది. దాంతో పాటు మనకు నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్ ఉంది పూర్తిగాను. దీని వల్ల మనం సెన్సెక్స్ లో ఎంట్రీ తీసుకున్నాం. అదే విధంగా మనకు టాటా కన్స్యూమర్ లో మనం అంటే డే క్యాండిల్ లో చూసామంటే మనకు టాటా కన్స్యూమర్ మన నుంచి బ్రేక్అవుట్. మీకు ఇక్కడ చూసుకుంటే టాటా కన్స్యూమర్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ లో మనకు బ్రేక్ అయింది. సో మనం 1962 లో ఎంట్రీ తీసుకున్నాం. ఎగ్జిట్ వచ్చేసి 1972 లో మనం ఎగ్జిట్ అయ్యాం. ఆల్మోస్ట్ మనం మంచిగా ప్రాఫిట్ అనేది బుక్ చేసినాం. ఇది సో ఇక్కడ అనాలిసిస్ ఇది మీరు చూసుకుంటే ఒక ప్యాటర్న్ ఫార్మేషన్. ఇది ఒక ప్యాటర్న్. ఈ విధంగా మనం టాటా కన్స్యూమర్ అనేది ప్రాఫిట్ అనేది బుక్ చేశాం. ఓకేనా. సో మండే మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి ఇదంతా కూడా ఇప్పుడు చెప్తాను. మండే చూడండి, మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనకు టైం ఫ్రేమ్ ఉందో మీరు ఇక్కడ ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్ లో. సో మనకు ఎస్టర్డేనే మనకు అర్థమైంది ఈ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయింది. డైలీ టైం ఫ్రేమ్ లో ఈ క్యాండిల్ లో మనకు బ్రేక్ అయింది అంటే దీని అర్థం ఏంది, మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఏదైతే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ అనేది ఎస్టర్డే బ్రేక్ అయింది. సో మనం పొజిషనల్ గా నిఫ్టీని చూడాలి అంటే ఎంతవరకు పెరిగేదానికి ఛాన్స్ ఉంది అనుకుంటే సో మనకు నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 25,200 వరకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఈ విత్ ఇన్ 2 వీక్స్ లో 200 అనేది రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది టెక్నికల్ గా. అదే విధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఇంకొక మేజర్ గా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో
ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. మనకు టెక్నికల్‌గా ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఫస్ట్ ఇది టార్గెట్, సెకండ్ టార్గెట్ ఇది. సో, హైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాం. సో, ఇప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్లి చూస్తే మనకు మండే అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే, సో, మీకు ఎనీ సైడ్ నిఫ్టీ అనేది మీకు బ్రేక్ అవ్వనంత వరకు మనకు మార్కెట్‌లో అనేది మూవ్ ఉండదు. సో, మనకి ఇన్ బిట్వీన్ ఈ 2 రేంజెస్‌లోనే ట్రేడింగ్ జరిగేదానికి మనకు ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 రేంజెస్. అంటే అప్ సైడ్ వచ్చేసి మనకు అప్ సైడ్ ఈ లెవెల్ అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు అప్ సైడ్. డౌన్ సైడ్ అనేది ఈ లెవెల్. అంటే నెక్స్ట్ 1 వీక్ వరకు మనకు మండే ఇదంతా ఈ రేంజ్‌లోనే ట్రేడింగ్ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ అనేది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకు పూర్తిగా ఈ 2 రేంజెస్‌లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటది. బ్యాంక్ నిఫ్టీ మీకు అప్ సైడ్ ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం కాల్‌ని బై చేసుకోవచ్చు. లేదు ఇఫ్ ఇన్ కేస్ మనకు అలా జరగలేదు, డౌన్ సైడ్ కూడా ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మనకు డౌన్ సైడ్ మంచిగా ప్రాఫిట్ అనేటివి వస్తాయి. ఓకేనా? మనకు ఈ అప్ సైడ్ గాని, ఈ డౌన్ సైడ్ గాని బ్రేక్ అవ్వనంత వరకు బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ 2 రేంజెస్‌లోనే సైడ్ వేస్ ఉంటది. సో, అప్ సైడ్ వచ్చేసి మీకు 53,900 అనేది బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనం కాల్ బై చేసుకోవచ్చు. లేదు అంటే 53,200 అనేది బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్. అప్పుడు మనం పుట్‌ని బై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇలా అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు, ఇలా డౌన్ సైడ్ బ్రేక్ అవ్వలేదంటే ఈ 2 రేంజెస్‌లో ఉంటే ఆప్షన్ సెల్లింగ్ చేయండి బెస్ట్. ఆప్షన్ బై చేయాలంటే డైరెక్షన్‌గా వెళ్తేనే ఆప్షన్ బై చేద్దాం. అదర్‌వైస్ మనకు మార్కెట్స్ అనేటివి ఈ 2 రేంజెస్‌లో ఉంటాయి. బీ కేర్‌ఫుల్. ఆప్షన్ సెల్లర్సే ఈ మార్కెట్స్‌లో విన్ అవుతారు. అందుకే మీరు ఈ 2 రేంజెస్‌ను బాగా ట్రాక్ చేయండి. నిఫ్టీలో మనం ఏ రేంజెస్ అబ్జర్వ్ చేయాలి? 24,848 అదే విధంగా డౌన్ సైడ్ 24,520 ఈ 2 రేంజెస్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా మీకు ఆల్మోస్ట్ ఈ 2 రేంజెస్‌ని మీరు ట్రాక్ చేసుకోవాలి. సెన్సెక్స్ వచ్చేసి మీరు అప్ సైడ్ ఈ లెవెల్ అదే విధంగా డౌన్ సైడ్ ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ అనేటివి మీకు బ్రేక్ అవ్వనంత వరకు సెన్సెక్స్ కూడా సైడ్ వేస్‌లో ఉంటుంది. ఆప్షన్ బయర్స్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయినా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఆప్షన్ బయర్స్ ఈ లెవెల్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి ఇక్కడ ఉండేది. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు అప్ సైడ్ ఇది బ్రేక్ అయితే మీరు ఫస్ట్ టార్గెట్ ఇంతవరకు తీసుకోవచ్చు.